ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యంపై అరకు నియోజకవర్గంలో స్త్రీ శక్తి పేరుతో సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ శ్రావణ్ కుమార్, అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయనగరం ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దొన్నుదొర పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఆర్టీసీ రోడ్లు ఉన్నా బస్సులు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పటికీ అనేక ప్రాంతాలకు బస్సుల సౌకర్యం కల్పించామని, త్వరలోనే 100% సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు। తెలుగుదేశం ఎప్పుడు మహిళలకు పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలే రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభమని నమ్ముతారని గుర్తు చేశారు। ఈ సమావేశానికి నియోజకవర్గంలో 6 మండలాల నుంచి వేల సంఖ్యలో గిరిజన మహిళలు తరలివచ్చారు। ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మహిళలందరినీ కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరు కలిసి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం। ప్రతి బెనిఫిషరీకి కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం। ఏదైతే ఫ్రీ బస్ మనం మొన్న చూసాం, స్త్రీ శక్తి ఫ్రీ బస్ అయితేనేమి, లేకపోతే తల్లికి వందనం అయితేనేమి, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితే అనేక కార్యక్రమాలు పేదవాడిని ఏదో విధంగా మనం కాపాడాలని ఒక కార్యక్రమం చేస్తున్నాం। ఈ కార్యక్రమం నిమిత్తం ఏదైతే చేసామో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలి, చేసినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళకి అవగాహన కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా మహిళలతో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది। మన పాడేరులో చేసాం, మన పార్లమెంట్లో అరకు పార్లమెంట్లో మన పాడేరులో జరిగింది, ఈరోజు అరకు నియోజకవర్గంలో జరుగుతుంది। అదేవిధంగా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కార్యక్రమం చేస్తాం, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ప్రతి మహిళకి, ప్రతి కుటుంబానికి, ప్రతి పేదవాడికి అన్ని విధాలుగా అండదండగా ఉండేది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్ని విధాలుగా మేము పేదవాడైతే, చిన్నవాడైతే, పెద్దవాడైతే ఆ భేదాలు లేకుండా P4 కూడా తీసుకొచ్చి పేదవాళ్ళందరినీ కూడా మోరల్గా అదేవిధంగా ఆర్థికంగా కాపాడేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఆయన సంకల్పం, ఆయన ఒక తాపత్రయం, ఆయన ఒక బాధ, ఆయన ఒక ఆలోచన అంతా కూడా పేదవాళ్ళని ఏదైతే పేద ధనిక అసమానతలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిర్మూలించాలని ఒక కార్యక్రమం చేస్తున్నాం। కానీ మీరందరూ కూడా సహకరించాలని రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా గిరిజన ప్రాంతం మన పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం। థ్యాంక్ యూ। చేసినవన్నీ కూడా వెంటనే చేస్తున్నాం। ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా అన్ని కార్యక్రమాలు చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నాం। ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు మనం చేస్తామని చెప్పాం। గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే 2,000 నుంచి 3,000 చేస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి 3,000 చేయడానికి సుమారు 5 సంవత్సరాలు పట్టింది। 50 పెంచుతారు, 100 పెంచుతారు, 250 పెంచుతారు, ఇలా పెంచుకుంటూ వచ్చి అలా కాకుండా పెన్షన్ ఒకేసారి పెంచడం, లేకపోతే ఇవన్నీ కార్యక్రమాలు కూడా వెంటనే చేసేటువంటి కార్యక్రమం చేస్తాం। ఇప్పుడు ఉన్నటువంటి లోడ్ బడ్జెట్ ఏదైతే ఉందో లోడ్ బడ్జెట్ని దాన్ని అధిగమించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో, మన ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచనలతో వనరుల నుంచి మన ఏదైతే సంపద సృష్టిస్తూ ఈ కార్యక్రమం చేస్తూ మన అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని 2 కళ్ళుగా ముందుకు నడిపించడంలో భాగంగా ఒక అడుగు ఇటు అటు అవుతుంది। బట్ తప్పకుండా 100% మనం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా సందర్భం తెలియజేస్తాం। ప్రాజెక్టుల మీద మేము కూడా చూస్తున్నామండి, గతంలో ఏవైతే చేశారో ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా దాని మీద గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో, కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ ఒపీనియన్స్ తీసుకోమని చెప్పడం జరిగింది। ఆ ఒపీనియన్స్లో భాగంగా ఈరోజు ఏదైతే ఈ నెగిటివిటీ వస్తుందో, ఏదైతే గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ తప్పకుండా ప్రభుత్వం తెలియజేస్తాం। నమస్కారము। ఈరోజు అరకువేలి నియోజకవర్గంలో స్త్రీ శక్తి మహిళా కార్యక్రమం ప్రోగ్రాం జరిగింది। ఇది చంద్రబాబు నాయుడు గారి, మన ముఖ్యమంత్రి వారి ఆదేశం మేరకు ఈరోజు మా నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం, వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి అరకువేలి నియోజకవర్గం నుండి 6 మండలాల్లో ఉన్నటువంటి మహిళలు, డ్వాక్రా మహిళలు అందరూ వాళ్ళకి ప్రభుత్వం కల్పించినటువంటి ఉచిత బస్సులను ఉపయోగించుకొని అదే బస్సులో ప్రయాణిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది। ఈరోజు చాలా పెద్ద ఎత్తున సుమారు 5,000 మంది పైబడి మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యి చాలా విజయవంతం చేశారు। ఈరోజు మహిళలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు। మా మీద ఎంతో అభిమానంతో మహిళల పట్ల, ఈ తెలుగు ఆడపడుచుల పట్ల ముఖ్యమంత్రి వర్యులు ఒక గౌరవం ఇచ్చి ఈ మహిళలకు అభిమానించి, ప్రేమించి
మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో మహిళలకు ఈవేళ ఫ్రీ బస్సు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారిని చాలా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల ఏది చేసినా మహిళలకు పెద్దపీట వేస్తున్నారు, మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని ఈ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ చాలా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలకు ఒక ఉచిత బస్సు ప్రయాణమే కాదు, కానీ ఇవాళ తల్లికి వందనం విషయంలో కూడాను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు, ఒకటి కంటే 2, 3, 4 పిల్లలు ఉన్నటువంటి ప్రతి మహిళ ఇవాళ సంతోషంగా ఉన్నారు. అలాగే గ్యాస్ వల్ల లబ్ధి పొందిన ప్రతి మహిళ ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఇవాళ మా నియోజకవర్గంలో మహిళలందరూ భవిష్యత్తులో మాకు ప్రేమించి మాకు అభిమానించినటువంటి నాయకత్వం పక్షాన మేము నిలబడతాం, ఆ నాయకత్వాన్ని బలపరుస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి వెంట మేము ఉంటామని వీళ్ళ మాకు గట్టి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మహిళలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మహిళలకు ఎటువంటి అభివృద్ధి కోసం ఆలోచన చేయలేదు. మహిళలకు ఏ ఒక్క పథకము మహిళలకి సంబంధించినటువంటి ఎటువంటి మంచి పథకము ప్రవేశపెట్టలేదు అని వాళ్ళ మహిళలందరూ వాపోతున్నటువంటి పరిస్థితి. అని ఈరోజు ప్రభుత్వం వచ్చి ఏడాది కాలంలోనే మహిళలకు సంబంధించినటువంటి అనేక పథకాలు, మహిళల అభివృద్ధికి సంబంధించినటువంటి పథకాలు ప్రవేశపెట్టి మహిళలు మన్నన పొందినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మహిళలు మన్నన పొందినటువంటి పార్టీ కూటమి పార్టీ. కాబట్టి భవిష్యత్తులో ఇంకా మహిళలు అంటే స్త్రీ శక్తి, స్త్రీలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, ప్రభుత్వాన్ని నిలబెట్టగలరు, ప్రభుత్వాన్ని పడగొట్టగలరు. కాబట్టి రాబోయే రోజుల్లో మహిళా శక్తి అంతా మా కూటమి ప్రభుత్వం వైపు ఉన్నారు. కాబట్టి